ఇది లాస్ట్ పిజ్జా వీడియో కంటిన్యూషన్ అన్నమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు ఫ్రీగా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారంటే బర్త్డే లేకపోయినా గానీ బర్త్డే ఉందనే చెప్తారు. మాకు ఇక్కడ బిల్ అయితే తడిచి మోపినంత అయింది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేము ఇక్కడ ఏమేమి ఆర్డర్ ఇచ్చాం, మాకు ఎందుకు అంత బిల్ అయింది అనేది వీడియో లాస్ట్ లో చెప్పేస్తాను. ఆ ప్లేట్ వాష్ చేసుకో. చీజ్ అదే. మేము ఇక్కడ మామూలు కస్టమైజేషన్ అయితే చెప్పలేదు. ఆర్డర్ ఇచ్చిన పిజ్జాలన్నీ హాఫ్ అండ్ హాఫ్ పిజ్జాలే ఆర్డర్ ఇచ్చాము. అంటే ఒకే పిజ్జాలో 2 రకాలైతే చేసుకొస్తారు. ఇక్కడ మా అల్లుడు చూడండి, ఇంట్లో అన్నం తినిపించాలంటే ఒక మనిషి 1 గంట సేపు యుద్ధం చేయాలి. ఇక్కడ మాత్రం పిజ్జాని పిక్కుని తింటున్నాడు. ఏ మాటకి ఆ మాట. ఇక్కడ పిజ్జాలు అయితే హైప్ కి వర్త్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయినాయి, కానీ బిల్లు కూడా వాసిపోయింది అనుకోండి. పిజ్జాలతో పాటు పాస్తా కూడా ఆర్డర్ ఇచ్చాము. మన భాషలో అయితే పాస్తా, ఇక్కడైతే మష్రూమ్ కార్బోనారా అంట. ఈ అత్తి పెత్తర చూడండి, తినమంటే ఆ పాస్తాని కట్ చేసి అందరికి నోట్లో పెడతా అన్నాడు. ఈడైతే బాగా ఎంజాయ్ చేసినాడు అసలు. ఇక చీజ్ మ్యాక్రోనీ కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చి పిజ్జాలు బాగుండేసరికి ఇంకో హాఫ్ అండ్ హాఫ్ పిజ్జా అయితే చెప్పుకున్నాము. ఈ పిజ్జా పైన చూడండి 2 చీజ్ బాల్స్ అయితే పెట్టించాడు. మష్రూమ్ షేప్ లో చూడడానికి అయితే భలే ఉన్నాయి అసలు అవి. వాటిని అయితే అలా కట్ చేసి అన్ని పీసెస్ మీద అయితే స్ప్రెడ్ చేసి ఇచ్చింది. ఇక్కడ చీజ్ టేస్ట్ ఏదో క్రీమీగా లేకుండా పన్నీరు పెరుగు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నింది టేస్ట్. కానీ చాలా డిఫరెంట్ గా భలే ఉన్నింది. ఇక్కడ మేము మొత్తం 3 పిజ్జాలు అయితే తీసుకున్నాము, కానీ అన్ని హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి మొత్తం 6 పిజ్జాలు టేస్ట్ చేసినట్టు. ఇక దాంతో పాటు ఒక పాస్తా అండ్ ఒక మ్యాక్రోనీ ఇంకా 2 డెజర్ట్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము. మాకు మొత్తం బిల్ అయితే ఇక్కడ 4500 దాకా అయింది. బయట పిజ్జాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువే ఉంది. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మీరైతే యూట్యూబ్ లో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలానే ఇన్స్టాలో కూడా మన పేజ్ ని ఫాలో అవ్వండి అబ్బా.